వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నిన్న కవితక్క ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్న పరిస్థితి. అయితే గతంలో కోవట్లని దయ్యాలని ఆ తర్వాత ఏకంగా పేర్లని ప్రస్తావించే పరిస్థితి. కానీ ఇప్పటివరకు పార్టీ దానిపైన ఎటువంటి రియాక్షన్ తీసుకోకపోవడం కూడా ఒక ఆశ్చర్యకరమే. సో దీనికి సంబంధించి దాంతోపాటు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఒక సంచలనం అని చెప్పొచ్చు, ఒక ఊరటని కూడా చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. సో దానికి సంబంధించి రాకేష్ గారు ఉన్నారు మాట్లాడారు. సరే ఏంది నిన్న కవితక్క వ్యాఖ్యలు? ఎవరైనా పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడే మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరైనా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పార్టీ విల్ రెస్పాండ్, పార్టీ రియాక్ట్ అవుతుంది. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు రియాక్ట్ ఆన్ ఇట్. అయితే ఇంకొకటి, గతంలో కూడా పార్టీ రియాక్ట్ అయిన సందర్భాలు చూసినాం. మంత్రి పదవుల్లో ఉన్నా కూడా వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా చూసినాం. కానీ ఇప్పటివరకు ఎందుకు పార్టీ రియాక్ట్ అవ్వట్లేదు? పార్టీ విల్ రెస్పాండ్ అన్ దట్. బీఆర్ఎస్కి ఇంకొక పెద్ద ఊరట లభించిందని చెప్పొచ్చా కాళేశ్వరం విషయంలో? 100% నిజము నిలకడ మీద వెళ్తుంది, అది నిటారుగా నిలబడుతుంది. అంతిమంగా సత్యమే జయిస్తుంది, ధర్మమే నిలబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. దశాబ్దాల కరువును కడదేర్చడానికి, ప్రజల కన్నీళ్లు తుడవడానికి, ప్రజల యొక్క కష్టాలను తొలగించడానికి అనేక పోరాటాలు చేసినటువంటి కేసీఆర్ గారు, గోదావరి జలాల కోసం పోరు చేసినటువంటి కేసీఆర్ గారు ప్రజల కళను సాకారం చేయడానికి కాళేశ్వరం కడితే ఈరోజు అదేదో పాపం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక 2 పిల్లర్లు అన్నట్టు దాన్ని కుదించి చూపెట్టేటువంటి ఒక నీచ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే ఆత్మహత్యలు, తెలంగాణ అంటే వలసలు, తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి. కానీ ఈరోజు తెలంగాణ అంటే అన్నపూర్ణ తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఒక నెంబర్ 1గా ఎదిగింది. దేనివల్ల సాధ్యమైంది? కాళేశ్వరం కట్టడం వల్లనే కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల పంట పొలాలకు ఎక్కంచెలు నీళ్ళు వస్తున్నాయి, కాళేశ్వరం నీళ్ళు కదా. వాళ్ళ ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కంచెలు వస్తున్నాయి, కాళేశ్వరం నీళ్ళు కదా. కాబట్టి కేవలము 2 పిల్లర్లు కుంగితే ఈ కుంగినటువంటి 2 పిల్లర్లను చూపెట్టి ఈరోజు తెలంగాణకు మెయిన్ పిల్లర్ అయినటువంటి కేసీఆర్ గారిని కుంగదీసి తెలంగాణ తత్వాన్ని దెబ్బగొట్టేటువంటి, తెలంగాణ తత్వాన్ని కూల్చేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. తెలంగాణ వ్యవసాయానికి గుండెకాయ, తెలంగాణ వ్యవసాయానికి జీవనాధారమైనటువంటి కాళేశ్వరాన్ని శాశ్వతంగా సమాధి చేయాలనేటువంటి ఒక దురాలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దాంట్లో భాగమే ఈ దుష్ప్రచారం. ఒకసారి మనం పక్కన పెడితే అఫీషియల్గా 104 జీవో విడుదల చేసింది నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం. విడుదల చేసిన జీవోలో చాలా క్లియర్ కట్గా రాసిండ్రు ఈ కాళేశ్వరానికి సంబంధించిన కేసుని సిబిఐకి అప్పచెప్తున్నాను. సో మళ్ళీ ఏంది ఈ సిబిఐకి అప్పచెప్పడం ఏంది? ఎందుకు రాష్ట్రంలో కేసు తేల్చే పరిస్థితి? మీరు అసెంబ్లీ సమావేశం ముందు ఏం జరిగిందో చూశారు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఏం జరిగిందో చూశారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. అంటే ఎన్నికల్ని టార్గెట్గా చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనగా కేసీఆర్ గారిని ఇరుకునబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది, వారిని కుంగదీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నో పోరాటాలు చేసినటువంటి కేసీఆర్ గారికి ఇది పెద్ద లెక్క కాదు. ఈ కేసీఆర్ గారు తన స్వప్రయోజనాల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు కాదు ఇది. కేసీఆర్ గారు గోదావరి సముద్రం వైపు ప్రయాణిస్తూ ఉంటే మా తెలంగాణ గోసపడుతూ ఉంది, మా తెలంగాణ గోసకు విముక్తి కలిగించాలంటే నువ్వు తెలంగాణ 10 జిల్లాలకు రావాలని చెప్పి కేసీఆర్ గారు గోదావరిని దారి మళ్ళించి చెయ్యి పట్టుకొని తెలంగాణలో 10 జిల్లాలు 8 జిల్లాలు తిప్పి నదికే నడక నేర్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఈజ్ ట్రాష్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ డిజైన్ ఎట్లా మార్చాలంటే, డిజైన్ మార్చడం అనేది ప్రభుత్వ నిర్ణయం, అది క్యాబినెట్ నిర్ణయం. హూ ఆర్ యూ టు క్వశ్చన్? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందండి. సింపుల్. ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్, టెక్నికల్ ఇంజనీర్, వాటర్ ఇంజనీర్ కాదు. నేను కాళేశ్వరం టూర్ని 3 రోజులు టూర్ చేసిన, కాళేశ్వరం ప్రాజెక్ట్ని 3 రోజులు టూర్ చేసిన, బిగినింగ్ నుండి ఎండ్ వరకు నేను మొత్తం పర్యటన చేసిన. నేను ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తున్నా, ఒక నది ఇంకో నదిలో కలిసినాక ఎక్కువ నీళ్ళు ఉంటాయా? ఒక నది సింగిల్గా ప్రవహిస్తుంటే ఎక్కువ నీళ్ళు ఉంటాయా? మీరే చెప్పండి. ఒక నది ఇంకో నదిలో కలిసిన తర్వాతనే నీళ్ళు ఎక్కువ అవుతాయి కదా. ఆ నది నీళ్ళు ఈ నీళ్ళు కలుస్తాయి కాబట్టి 1+1 2 అవుతుంది. మీరు 1 ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? మేము 2ని చూస్తున్నాం, మీరు 1 చూస్తున్నారు. దట్ ఈస్ ఎ సింపుల్ లాజిక్ ఇక్కడ. సో ప్రాణహిత కలిసిన తర్వాత ఎందుకు కట్టినామంటే ప్రాణహిత ద్వారా వచ్చేటువంటి నీళ్ళు కూడా అక్కడ కలుస్తాయి కాబట్టి కట్టినాము. ఇంకొకటి,
అసలు కాళేశ్వరం ద్వారా అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా రావడం లేదు. మరి అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గర వచ్చేటువంటి నీళ్ళు ఎక్కడి, లేకపోతే రంగనాయక్ సాగర్ దగ్గర కానీ, మల్లన్న సాగర్ దగ్గర కానీ, కొండపోచమ్మ దగ్గర వచ్చేటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి గంగ నుంచి వచ్చినాయి, కావేరి నుంచి వచ్చినాయి, బ్రహ్మపుత్ర నుంచి వచ్చినాయి. ఒక ఎకరం కూడా వారే తెలంగాణలో. మరి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? పాకిస్తాన్ పోతున్నాయి, బంగ్లాదేశ్ పోతున్నాయి. మన తెలంగాణ పంట పొలాలు రాకపోతే ఏడిపోతానే. లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిను రేవంత్ రెడ్డి గారు అక్కడ నోరు అప్పగించి మొత్తం నీళ్ళని మింగేస్తాను. సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి. 60 ఏళ్ళు మీరు పరిపాలన చేసి మీరు మొత్తం తెలంగాణ పడవ పెట్టి బీడు పడేసి ఈరోజు మళ్ళీ మీరు నీతులు చెప్తారు. మీరు ఎస్ఆర్ఎస్పి కడితే ఆ ఎస్ఆర్ఎస్పి పూర్తయిందా? మిడ్ మానేర్ ప్రారంభిస్తారు, ఆ మిడ్ మానేర్ పూర్తయిందా? ఎల్లంపల్లిని ప్రారంభిస్తే ఎల్లంపల్లి పూర్తయిందా? ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఈ తెలంగాణలో? ఆ పెండింగ్ ప్రాజెక్టులను కూడా పట్టుదలకు పంతానికి పోకుండా వాటిని కూడా పూర్తి చేసి కాళేశ్వరంలో భాగం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారి మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తే ఇది ఆకాశం మీద ఉమ్మేసినట్టు ఇది మహాపాపం. అది ప్రచారంతో పాటు ఇప్పుడు లీగల్గా అడుగులు వేసుకుంటూ సిబిఐకి అప్పచెప్పడం ఏంటి కాళేశ్వరం సంబంధించి? దీన్ని ఏమనుకోవచ్చు? కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, ప్రజాపాలన అన్నారు కానీ ఈరోజు ప్రతీకార పాలన, ప్రేరేపితమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. ఈ 20 నెలల్లో, ఈ 24 నెలల్లో చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్ని ఫేస్ చేయడానికి ముఖం లేక ఈరోజు మళ్ళీ సిబిఐ పేరు మీద, ఘోష్ పేరు మీద ఈరోజు కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీ వాదనను సమర్థిస్తున్నట్టుగా మనం చూడాలి. ఏంటి, ఘోష్ రిపోర్ట్లు వాస్తవాలు లేవు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిపోర్టు, పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు, ఇది పీసీసీ రిపోర్ట్ అని మేమైతే వాదన చేసినామో ఆ వాదనని సమర్థించింది కాబట్టి అక్టోబర్ వరకు దీని మీద చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు రూలింగ్ ఇచ్చింది. తప్పకుండా వాస్తవాలు బయటకు వస్తే నిజం నిలకడ మీద తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో ఇదనమాట, మొత్తానికి అయితే ఒక కోర్టు జడ్జిమెంట్ బీఆర్ఎస్కి ఒక ఊరటనే ఇచ్చిందనుకోవచ్చు. అండ్ దాంతోపాటు పీసీ ఘోష్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ పైన కూడా కోర్టు స్పందించడం పైన బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాటలు.